ఇష్టం ఏంటంటే దేవునిని మనుషులు స్తుతించడం ఇష్టం. ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేవుడిని స్తుతించడం ఆయనకి ఇష్టం. స్తుతి యాగం ఆయనకి ఇష్టం. కాబట్టి స్తుతించే బిడ్డగా ఉన్నాం. గత సంవత్సరం అంతా అనేక ఆపదలను తప్పించిన దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కృపాక్షేమం ఇచ్చి కాపాడబోతున్న దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని స్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా స్తోత్రాలని స్తుతులు చెల్లిద్దాం. అయ్యా అని రాబోతున్నటువంటి నూతన 2026 సంవత్సరంలో మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి నాయన, అయ్యా నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచిన కోడి తన రెక్కలు పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకున్నాననే లేఖన ప్రకారం మమ్మల్ని కూడా నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి నాయన, అయ్యా నీ కేడముగా, కోటగా, శైలముగా, మా బలముగా, మా స్వాస్థ్యముగా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అయ్యా మా కోసం, అందుకోసం ఈ లోకానికి వచ్చి ప్రాణమిచ్చి రక్షణించినందుకే స్తోత్రాలు నాయన అని స్తుతులు చెల్లిద్దాం. యేసయ్యానికి వందనాలు. నిత్యం నిన్ను స్తుతిస్తానయ్యా. స్తుతి యాగం అంటే నీకు ఇష్టం ప్రభా. అయ్యా అన్ని వేళలా నిన్ను స్తుతిస్తాను, నేను కీర్తిస్తాను, నేను మహిమపరుస్తాను, నేను కొనియాడుతానయ్యా. అయ్యా నీకు ఇష్టం నైవేద్యం అంటున్నావు. స్తుతి నైవేద్యం అర్పించేవారిగా మన ఆయనతో స్తోత్రం స్తోత్రం. రెండవది ఉపకారం, ధర్మము చేయడం మర్చిపోవద్దన్నావు. ఉపకారం చేసేవారుగా సహాయం చేయండి. అనేకులకు మేలు చేసేవారు, కీడు చేసేవారుగా కాకుండా ఉపకారం చేసేవారుగా మమ్మల్ని ఆయత్తపరచునైనా. ఉపకారము చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు జీవ పునరుద్ధానాన్ని పొందుకుంటారని, కీడు చేసేవాడు తీర్పు పునరుద్ధానంలోకి వస్తారని విశ్వసించారు. కీడు చేయకుండా మేలు చేసే మనసు ఉన్నాయి. అయానికి వందనాలు. ధర్మం చేసే మనసు ఇవ్వనాయన మీరు మాట్లాడుతున్నారు. దేవానికి ఇస్తానని మాట్లాడు. మేమైతే పొందుకోలేం కాబట్టి హెస్కేల్ గ్రంథంలో నేను మీ మీద అపవిత్రతను పోగొట్టి మీకు నూతన హృదయాన్ని ఇస్తానని మీరు మాట్లాడు. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మనస్సును ఇదిగో ఇస్తానని మాట్లాడు. రాహతి గుండెని తీసివేసి మాంసం గుండిస్తానన్నా మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన. మంచి మనసు, మంచి హృదయం, నీకు భయపడే హృదయం, నీకు లోబడే హృదయం ప్రభా, నిన్ను ఆరాధించే హృదయం, ప్రేమించే హృదయం, నిన్ను స్తుతించే హృదయం, మేలు చేసే హృదయం, ధర్మం చేసే హృదయం సహాయం చేయండి. నీ రక్తంలో కడుగుతున్నందుకు స్తోత్రాలు ఉన్నాయి. పాత సంవత్సరపు ప్రభా ప్రతి అతిక్రమమును, ప్రతి అపవిత్రతను మీరు పరిశుద్ధపరుస్తున్నారు వాగ్దానం చేసి కడుగుతున్నందుకే స్తోత్రాలు. రాతి గుణను మాలో తీసేసి మాంసపు గుణని ఇచ్చినందుకు వందనాలు దేవా. నీ ఆత్మనిస్తానని వాగ్దానం చేస్తున్నందుకు వందనాలు. పిల్లలను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేస్తున్నందుకే స్తోత్రాలు. ఈ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చి మీరే మహిమ పొందమని, ఈ నూతన సంవత్సరం అంతా కృపాక్షేమంలో దయచేయమని ప్రభా, నూతన వాగ్దానంతో మనం ఆయత్తపరచమని ప్రభువును రక్షకుడును జీవాధిపతి యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం. ఆమేన్. ఎవరు ఎవరు వద్దులే, వాడు తాగి ఉన్నాడు, వస్తుందిలే.